నమస్కారం. శ్రీఫైబర్ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ మంగళగిరిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. పోలీస్ అధికారులపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ పురంధేశ్వరి, పోలీస్ వ్యవస్థను కించపరిచే విధంగా జగన్ మాటలు ఉన్నాయని ఆగ్రహం. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా కొనసాగుతున్న చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు, భారీగా తరలివస్తున్న భక్తులు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ 2027 జూన్లోపు పూర్తి చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో 1,50,00,000తో నిర్మించిన పార్కును మంత్రి ప్రారంభించారు. ప్రజలతో కలిసి పార్కులో వాకింగ్ చేసి పిల్లలను ఉయ్యాల ఊపి స్థానికులతో ముచ్చటించారు. పార్కును రక్షించుకునే బాధ్యతను స్థానిక కమిటీ సభ్యులు తీసుకోవాలి అని సూచించారు. నియోజకవర్గంలో దాదాపు 30కి పైగా పార్కులు, చెరువులను దశలవారీగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. మంగళగిరి ఎస్ఎల్ఎల్ కాలనీలో అభివృద్ధి చేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్కును రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి నారా లోకేష్ ఘనంగా ప్రారంభించారు. మొత్తం 0.35 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్కును సుమారు 1.06 కోట్ల వ్యయంతో తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గాన్ని హరితావనంగా మార్చే దిశగా కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 30కి పైగా పార్కులు, చెరువులను దశలవారీగా అభివృద్ధి చేశామని, త్వరలో మంగళగిరిలోని టిట్కో పార్కును 9 కోట్లతో అభివృద్ధి చెయ్యాలి అని నిర్ణయించామని తెలిపారు. నులకపేట, చిన్న కాకానీలో లేక్ పార్కులను కూడా అభివృద్ధి చేసి వాకర్స్కు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి ముఖ్య నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పార్క్ ప్రారంభోత్సవం సందర్భంగా స్థానికులు పెద్ద ఎత్తున హాజరై మంత్రి లోకేష్కు అభినందనలు తెలిపారు. పోలీసుల వ్యవస్థపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. జగన్ వ్యాఖ్యలు కేవలం మహిళలను మాత్రమే కాదు, మొత్తం పోలీస్ వ్యవస్థను కించపరిచేలా ఉన్నాయని అన్నారు. జగన్ పోలీస్ వ్యవస్థకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. పోలీసుల వ్యవస్థపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. పోలీసులు నాయకుల చొరవతో కానీ, వ్యవస్థల ఒత్తిడితో కానీ రూపుదిద్దుకోరని, వారు ఎన్నో కష్టతరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులై అర్హత సాధించిన వారే అన్నారు. శాంతి భద్రతలను కాపాడే బాధ్యతను భుజాలపై వేసుకుని 4వ సింహంగా వ్యవహరించే పోలీస్ వ్యవస్థను ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు అని పేర్కొన్నారు. వారి ప్రాణాలను పణంగా పెట్టి సమాజ శాంతిని నిలబెట్టే విధంగా పనిచేసే పోలీసులపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమైనవి అన్నారు. సత్యసాయి జిల్లా ఎస్పీగా ఓ మహిళ ఉన్న అనే విషయం కూడా పట్టించుకోకుండా జగన్ చేసిన వ్యాఖ్యలు విచక్షణ లేకుండా చేసినవి అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,000 మంది మహిళా పోలీసులు సేవలు అందిస్తున్నారు అని చెప్పారు. జగన్ వ్యాఖ్యలు కేవలం మహిళలను మాత్రమే కాదు, మొత్తం పోలీస్ వ్యవస్థను కించపరిచేలా ఉన్నాయి అని అన్నారు. జగన్ పోలీస్ వ్యవస్థకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని బీజేపీ డిమాండ్ చేస్తుంది అని పురంధేశ్వరి స్పష్టం చేశారు. పోలీస్ వారు రాజకీయ నాయకుల యొక్క చొరవతోటో లేదా ఏదో ఒక వ్యవస్థ చొరవతోటో వారి యూనిఫామ్ని సంపాదించుకోరు. కష్టతరమైనటువంటి పరీక్షల్లో వారు ఉత్తీర్ణులై వారు ఆ అర్హతని సాధిస్తూ ఉంటారు. దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా శాంతి భద్రతల్ని కాపాడవలసినటువంటి బాధ్యత వారి భుజాల మీద వేసుకునేటువంటి 4వ సింహంగా పోలీసు వ్యవస్థని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తూ ఉంటారు. వారి ప్రాణాలని ఒడ్డి శాంతి భద్రతల్ని కాపాడటంలో వారు ఒక ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తూ ఉంటారు. అటువంటి 4వ సింహంగా పరిగణించబడుతున్నటువంటి పోలీస్ వ్యవస్థని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు బట్టలోడదీసి కొడతాము అని చెప్పటం ఇది సర్వత్రా ఖండించవలసినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఏదైతే రామగిరిలో జరిగిందో, రామగిరి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి సందర్భంలో సత్యసాయి జిల్లా ఎస్పీ ఒక మహిళ అనేటువంటి విచక్షణ కూడా కోల్పోయి ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది సమంజసం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థలో దగ్గర 5,000 మహిళలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి.
ఇది కేవలం మహిళలు మాత్రమే కాదు, ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మహిళలు లేదా పురుషులకి సంబంధించి మాత్రమే కాదు, అసలు ఆ వ్యవస్థను కించపరచడం, ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది ఎవరూ కూడా స్వాగతించదగ్గ విషయం కాదు అని చెప్పి తెలియజేస్తూ, ఆ వ్యవస్థకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. శ్రీ దుర్గా మల్లేశ్వరుల చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా వెండి రథంపై ఆది దంపతులు ఊరేగించారు. ఈ సందర్భంగా పండితులు మూలమంత్ర హవనములు నిర్వహించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఔపాసన, బలిహరణ, హారతి, మంత్రపుష్పం, ప్రసాద వితరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. బ్రహ్మోత్సవ వాహనాల్లో సేవలో భాగంగా ఘాట్ రోడ్ దిగువన గల శ్రీ కామధేను అమ్మవారి ఆలయం నుండి శ్రీ దుర్గా మల్లేశ్వరులు వెండి రథోత్సవం ప్రారంభం అయ్యింది. సాంప్రదాయ కళ అయిన తప్పెట్లు, కోలాట నృత్యములు, తాళం భజన కళాకారుల ప్రదర్శనలు ముందు సాగుతుండగా వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ దుర్గా మల్లేశ్వరులు వెండి పల్లకి రథోత్సవ కనకదుర్గానగర్, కుమ్మరిపాలెం సెంటర్, కామకోటి నగర్, శంకర మట్టం, విద్యాధరపురం, సొరంగ మార్గం, కొత్తపేట, బ్రాహ్మణ వీధి, రథం సెంటర్ మీదుగా దేవస్థానంకు చేరుకుంటుంది. వెండి రథంపై కొలువైన ఆది దంపతులు భక్త కోటిని అనుగ్రహించారు. ఆది దంపతులు వేంచేసి ఉన్న వెండి రథం ముందు రహదారులను వివిధ ప్రాంతాల్లో మహిళలు పసుపు నీళ్లతో శుద్ధి చేసి హారతులు, కొబ్బరికాయలు సమర్పించి జయజయధ్వానాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, కార్యనిర్వాహక ఇంజనీర్ వైకుంఠరావు, వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా భూ యాజమానులకు, సర్వే శాఖ ఉద్యోగులకు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో రీసర్వే ప్రతిష్టాత్మకంగా సాగుతుందని చెప్పారు. ఈ సర్వేలో పాల్గొంటున్న ఉద్యోగులు, అధికారులకు అభినందనలు చెప్పారు. రైతులు, భూ యాజమానుల హక్కులను రక్షించే విధంగా పొలం గట్లపైన తిరుగుతూ సర్వే ఉద్యోగులు కష్టపడుతున్నారు. గత ప్రభుత్వం రీసర్వేను భ్రష్ట పట్టించిందని ఎద్దేవా చేశారు. తప్పులు నిర్వహించిందని, మా ప్రభుత్వం ఆ తప్పులను సరిచేస్తుందని తెలిపారు. రీసర్వేను ఎంతో పగడ్బందీగా చేస్తున్నామని, అందులో సర్వే శాఖ ఉద్యోగులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేషనల్ సర్వే డే, జాతీయ సర్వే మరి యొక్క అంటే ఏదైతే మనం ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్రం చేస్తూ ఉందో, ఎంతో కష్టపడి రైతులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఎవరైతే భూ హక్కుదారులు ఉన్నారో అందరికీ కూడా నాణ్యమైనటువంటి రిజల్ట్ ఇవ్వాలనే లక్ష్యంతో ఎంతో కష్టపడి ఎప్పుడు కూడా గ్రామాల్లో అలాగే పొలాల మీద తిరిగే ఈ సర్వే ఉద్యోగస్తులందరూ కూడా నాకు శుభాకాంక్షలు. తప్పకుండా ఏదైతే గతంలో రీసర్వే తప్పిదాలు జరిగినాయో, ఇప్పుడు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి సర్వే విధానం, విధి విధానాలని కూడా అందరితో చర్చించి ఒక మంచి వాతావరణమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క రీసర్వే చేస్తూ ఉన్నాం. తప్పకుండా మంచి రిజల్ట్స్ పేద ప్రజలకి అలాగే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చే దిశగా మేము సర్వే డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి తప్పకుండా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి వారికి నా యొక్క శుభాకాంక్షలు. వక్ఫ్ బిల్లు సవరణ బిల్లు ద్వారా బీజేపీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెడుతుందని పలువురు వక్తలు ఆరోపించారు. ఈ బిల్లు మత స్వేచ్ఛమైన, మానవ హక్కులపైన, రాజ్యాంగం పైన దాడిగా వారు అభివర్ణించారు. తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో అన్ని లౌకికవాద ప్రజాస్వామ్య శక్తులను ఐక్యం చేసి పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముస్లింల మహా పాదయాత్ర చేపట్టారు. విజయవాడ ఆటోనగర్ బస్ టెర్మినల్ సమీపంలోని సిద్దిఖియా షాదీఖానా నుండి ఉయ్యూరు మీదుగా మచిలీపట్నం వరకు సాగే ఈ మహా పాదయాత్రలో బీసీ ముస్లిమ్స్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆసిఫ్ పాషా, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు సొంటి నాగరాజు, సిపిఎం కంకిపాడు డివిజన్ కార్యదర్శి కాశీ, వైసీపీ పెనమలూరు నాయకుడు అన్నే చిట్టిబాబు, వందలాది మంది ముస్లింలు, మత పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులను దేశంలోని అన్ని మతాల కులాలకు సమానంగా పంచాలి అని, ముస్లింసరులకు కూడా సమాన హక్కులు కల్పించడాన్ని తప్పుపట్టారు. అది సరైంది కాదని డిమాండ్ చేశారు. ముస్లింలు దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారు అని, వారి ఆస్తులపై వారికే సొంత హక్కులను కలిగించేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, వక్ఫ్ బోర్డు బిల్లును రద్దు చేయాలి అని వారు డిమాండ్ చేశారు. వక్ఫ్ ఆస్తులను అదానికి కట్టబెట్టేందుకే బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది అన్నారు. అన్నాదమ్ముల కలిసి జీవిస్తున్న హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టదని వారు మండిపడ్డారు. వక్ఫ్ ఆస్తులను అమ్మే హక్కు ఎవరికి లేదని, ఇది నిరుపేద ముస్లింలకు చెందిన ఆస్తి అని వారు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విధులను వ్యతిరేకించకుండా మద్దతు తెలపడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతో బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిన సవరణలను ఉపసంహరించుకునే వరకు రైతు ఉద్యమ స్ఫూర్తితో అన్ని ప్రజాస్వామ్య లౌకిక శక్తులను కలుపుకొని పోరాటం సాగిస్తామని వారు స్పష్టం చేశారు. దేశంలో ఒక అరాచక పాలన సాగుతుంది. ఈ అరాచక పాలన ప్రజలపై అనేక భారాలు మోపటమే కాకుండా అందరి మధ్య ఆ పెరిగిన అరాచకానికి, ఆ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా తిరగబడతానే ఒక కుళ్ళు బుద్ధితో హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అన్ని రకాల ప్రజలు అన్నదమ్ముల్లాగా జీవనం కొనసాగిస్తుంటే వీళ్ళ మధ్య చీలికలు తీసుకొచ్చి ఈ దేశాన్ని మతకల్లాలుగా సృష్టించడానికి, ఒక మత విభజన తీసుకొస్తానికి ముస్లిం మైనార్టీల మీద ఈరోజు ఈ రకమైనటువంటి దాడిని ఒకటి తర్వాత ఒకటి, ఆ రోజు అద్వానీ రామ జన్మభూమి పేరుతో ఇంటికొకళ్ళు హిందువుగా ఉండేటువంటి వాళ్ళు ఇంటికి రాయి తీసుకురామని రోజు ఐక్యం చేయడానికి, హిందువుల్ని సెక్యులర్ భావాన్ని మత కల్లోలం చేయడానికి ఈరోజు భారతదేశాన్ని ఒక పద్ధతి ప్రకారం కావాలని ఒక కుట్రపూరితమైనటువంటి ఏజెండాతో ఈ దేశాన్ని విభజించడానికి, ఈ దేశంలో ఉన్నటువంటి మత కళాలు చేయడానికి చేస్తున్న కుట్ర తప్పితే ఈ వర్క్ చట్టాన్ని తీసుకొచ్చింది వాళ్ళ ప్రయోజనం కోసం, వాళ్ళ సొంత ప్రయోజనం కోసం, వాళ్ళ అధికార ప్రయోజనాన్ని కాపాడుకుంటా చేస్తున్నటువంటి కుట్ర తప్పితే మరొకటి కాదు. వక్ఫ్ సవరణ చట్టం 2025 అది ఉమ్మీద్ బిల్లుగా నామకరణం చేయబడింది. ఈ బిల్లు వాస్తవానికి మత స్వేచ్ఛపై దాడి, అదేవిధంగా మానవ హక్కులపై దాడి, అదేవిధంగా రాజ్యాంగంపై దాడి. ఎందుకంటున్నామంటే ఈ విషయాలు ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు అందరూ కూడా ఐకమత్యంగా నివసిస్తున్నారు, ఐకమత్యంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఐకమత్యంగా వారి జీవన విధానాలని, వారి సంస్కృతుల్ని, వారి సాంప్రదాయాలను వాళ్ళు పాటించుకుంటున్నారు. కానీ బీజేపీ ఈరోజు ఒక విధానం ఏదైతే అవలంబిస్తుందో దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా వంతుపారుతున్నారు. మనం చంద్రబాబు నాయుడు గారిని సెక్యులర్ భావాలు గల వ్యక్తిగా ముందు గుర్తించాం. కానీ ఈరోజు బీజేపీ చేస్తున్నటువంటి ఈ అరాచకానికి, బీజేపీ చేస్తున్నటువంటి దారుణానికి, బీజేపీ ఒడిగడుతున్న ప్రతి మాట కూడా వంతుపాడుతూ ఆయన ఏ చట్టం అయితే ఈరోజు ముస్లిం హిందువుల మధ్య విభజన రేఖను తీసుకొస్తుందో అలాంటి చట్టానికి పూర్తిగా మద్దతు తెలపడం చాలా దారుణమైనటువంటి విషయం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఈ బిల్లుకు ముందు ఒక విషయం చెప్పారు. మేము తగిన ఒక 3-4 సూచనలు చేశాము. ఆ సూచనల్లో అన్ని మతస్థులు మీ వక్ఫ్ బోర్డులో ఉండరని చెప్పేసి ఒక సూచన చేశామని చెప్పారు. అది ఎక్కడ బిల్లులో లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మేము కోరేది ఏంటంటే, ఈరోజు మీరు ముస్లింల పక్షాన ఉన్నారా, అన్యాయానికి గురైనటువంటి జాతి పక్షాన ఉన్నారా, లేక బీజేపీ పక్షాన ఉన్నారా అనేది క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజావేదిక మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలి అని మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు. ఈ నెల 11న సీఎం చంద్రబాబు ఆగిరిపల్లి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జేసీ దాత్రిరెడ్డి, ఎస్పీ ప్రతాప్, శివకిషోర్, ఇతర జిల్లా స్థాయి అధికారులతో మంత్రి సమీక్షించారు. నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లిలో ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. P4 కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు బుధవారం మంత్రి కె పార్థసారథి అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ సీఎం ఆగిరిపల్లిలో చేతివృత్తుల వారు, నాయి బ్రాహ్మణులు, గొర్రెల కాపరులు, ఇతర చేతివృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న వారి పని స్థలాలకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటారన్నారు. ఎన్ఎస్పి కాలును అభివృద్ధి పరిచేందుకు మైనర్ ఇరిగేషన్ రీహాబిలిటేషన్ ప్లాన్ను, ఆగిరిపల్లిలోని నరసింహస్వామి ఆలయ అభివృద్ధి, నూజివీడు రింగ్ రోడ్ ఏర్పాటు తదితర అంశాలను సీఎం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కాగా సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టర్ కె
వెట్రిసెల్వి బుధవారం సాయంత్రం నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలి అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ కేపీఎస్ కిషోర్, జేసీ పి దాత్రిరెడ్డి, సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, ఇంటెలిజెన్స్ ఏఎస్పీ కృష్ణారావు, ఇతర ప్రభుత్వ అధికారులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. తక్షణమే గ్యాస్ ధరలను తగ్గించాలి అని వంట గ్యాస్ సిలిండర్పై 50 రూపాయల ధర ఒక్కసారిగా పెంచడం సామాన్యుల నడ్డి విరిచినట్టేనని మహిళా సమైక్య నగర ప్రధాన కార్యదర్శి పి దుర్గాంబ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం వత్తాసు పలుకుతుంది అన్నారు. పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలి అంటూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్ సెంటర్లో మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నడి రోడ్డుపై కట్టెల పొయ్యిని వెలిగించి వంట చేస్తూ పెంచిన గ్యాస్ ధరలకు తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహిళా సమైక్య నగర ప్రధాన కార్యదర్శి పి దుర్గాంబ మాట్లాడుతూ తక్షణమే గ్యాస్ ధరలను తగ్గించాలి, వంట గ్యాస్ సిలిండర్పై 50 రూపాయల ధర ఒక్కసారిగా పెంచడం సామాన్యుల నడ్డి విరిచినట్లేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఒంటెద్దు పోకడలకు రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం వత్తాసు పలుకుతుందన్నారు. తక్షణమే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి అని, లేని పక్షంలో మహిళలు ఆందోళనలు తీవ్రతరం చేయడం తథ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు ఒకేసారి 50 రూపాయలు పెంచడం జరిగింది. ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే వీళ్ళేమో గ్యాస్ ధరలు ఎక్కువ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఎన్నికల ముందు మాత్రం మేము అన్ని హామీలు ఇస్తారు, దానిలో భాగంగానే పెన్షన్ ధరలు తగ్గిస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. కానీ ఏ ఒక్క ధర కూడా తగ్గించే పరిస్థితి లేదు. ఒకవైపు చూస్తే నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆకాశాన్ని అంటిన పరిస్థితి. నిన్నగాక మొన్న చూస్తే పాల ధరలు కూడా 2 రూపాయలు పెంచే పరిస్థితి. పేద ప్రజలు ఉపయోగించుకునే ఇవన్నీ కూడా ఇలా ధరలు పెరిగిపోతుంటే ఏం చేయాలని చెప్పేసి మహిళా సమైక్య మేము అడుగుతున్నాం. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఇచ్చిన హామీలు మహిళలకి ఉద్ధరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగానే మరి నిత్యావసర వస్తువుల్లో ఒక భాగం గ్యాస్ లేకపోతే ఏది చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాం. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు గ్యాస్ లేక పొయ్యి పెట్టి వంట చేసే పరిస్థితి. కానీ ఆ పొయ్యి పెట్టాలన్నా ఇప్పుడు అద్దెకున్న ఇళ్లలో ఆ పొయ్యిలు కూడా పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే అద్దెలుకున్న వాళ్ళు పొలాలు పెట్టడానికి వీల్లేదని చెప్పేసి గొడవ చేసే పరిస్థితి. కనుక మీరు ఒకేసారి 50 రూపాయలు పెంచి గతంలో చూస్తే 1200 చేసిన పరిస్థితి నుండి ఈరోజు 875 రూపాయలకి తీసుకొచ్చారు. దాన్ని ఒకేసారి మళ్ళీ ఇప్పుడు 50 రూపాయలు పెరిగితే 875 రూపాయలు పెరిగే పరిస్థితి ఈరోజు కల్పించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీని మీద స్పందించి వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము డిమాండ్ చేస్తున్నాం. గత ఎన్నికల్లో ప్రజలపైన ఇలాంటి భారాలు మోపామని అధికారులకు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం దేశ ప్రజలపైన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచడం చాలా దారుణమని ఎంసీపీఐయు పార్టీ నగర కార్యదర్శి ఖాదర్ బాషా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎంసీపీఐయు నగర కమిటీ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని పంజా సెంటర్ వద్ద బండలతో నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో సిపిఐ నాయకులు బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంసీపీఐయు నగర కార్యదర్శి ఖాదర్ బాషా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దేశంలో భారాల పార్టీలా తయారైందని ఎద్దేవా చేశారు. గ్యాస్ బండలపై 50 రూపాయలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలో ఉన్న పేద ప్రజలపై కోట్ల రూపాయల భారాలు మోపడం సరికాదని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళలపైన గ్యాస్ ధరలు పెంచి మహిళలపైన భారం మోపడం దారుణమని మండిపడ్డారు. తగ్గించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల ముందు ప్రజలపై ఎలాంటి భారాలు మోపమని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు గ్యాస్ ధరలు భారీగా పెంచి మహిళలను మోసం చేయడం సరికాదని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ పేద ప్రజలపై భారాలు మోపింది. అందుకే ఎంసీపీఐయు పార్టీ ద్వారా మేము వాళ్ళకి ఈరోజు ఒక పేరు పెట్టాం, భారాల జనతా పార్టీ. పేద ప్రజలపై భారాలు మోపుతా ఉంటది. ఎక్కడ ఏదైతే రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఒక 50 రూపాయలు గ్యాస్ ధరలపై, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరపై తగ్గించడం, ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ పెంచడం, ఇది షరామామూలు అయిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పటికీ కూడా మన భారతదేశంలో ఈ బీజేపీ ప్రభుత్వం 11 ఏళ్ళు వచ్చిన తర్వాత
ఇంట్లో వాడేటువంటి గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు, ఉజ్వల గ్యాస్ ధరల పైన కూడా పెంచడం జరిగింది. అలాగే డీజిల్ పై కూడా 2 రూపాయలు, పెట్రోల్ డీజిల్ పై కూడా 2 రూపాయలు పెంచడం జరిగింది. దేశవ్యాప్తంగా 32,000 కోట్ల రూపాయలు పేద మధ్య తరగతి కుటుంబాలపై భారాలు మోపింది. ఇది మంచి పద్ధతి కాదు. పేద మధ్య తరగతి కుటుంబాలు ఈరోజు ఇంట్లో అద్దులు కట్టుకోలేక నిత్యావసర వస్తువులు, కందిపప్పు, మినపప్పు, అలాగే మొన్న కూడా పాల ప్యాకెట్లు పెరిగిపోయినాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మహాకూటమి కాదు, మాయా కూటమి, ఇక్కడ ఉన్నటువంటి మాయా కూటమి ట్రూ అప్ ఛార్జీ, సర్ఛార్జీ పేరుతో కరెంట్ ఛార్జీలు కూడా విపరీతంగా పెంచింది. దీనివల్ల పేద ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు. తక్షణమే పెంచినటువంటి గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించేదారు కూడా మా పోరాటం ఆగమని చెప్పి మిమ్మల్ని ఏ రకంగా బుద్ధి చెప్పాలో ప్రజల్ని చైతన్యవంతులు చేసి మిమ్మల్ని తొందరలోనే బుద్ధి చెప్పే రోజులు దగ్గర పెట్టని చెప్పి మీ ద్వారా కోరుతాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి నారా లోకేష్, మంగళగిరిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. పోలీస్ అధికారులపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ పురంధేశ్వరి, పోలీస్ వ్యవస్థను కించపరిచే విధంగా జగన్ మాటలు ఉన్నాయని ఆగ్రహం. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా కొనసాగుతున్న చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు, భారీగా తరలివస్తున్న భక్తులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.